రసిక్ సలాందార్ ఈ సీజన్లో చూసుకుంటే మోస్ట్ అండర్ రేటెడ్ బౌలర్. ఒక పక్క భువి అండ్ అలాగే ఇంకో పక్క ఎజ్లీ కూడా ఉండడంతో తనకు కావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు. కానీ తను మాత్రానికి సూపర్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ సీజన్లో స్టార్టింగ్ తనకి ఛాన్సులు రాలేదు. స్టార్టింగ్ లో అభినందన్ సింగ్ ఆడించారు. స్టార్టింగ్ లో 4-5 మ్యాచ్లు తనే ఆడాడు. కానీ ఆ తర్వాత తను కంటిన్యూస్ గా ఫెయిల్ అవడంతో తన్ని పక్కన పెట్టి అప్పటి నుంచి రసిక్ దార్కి ఛాన్సులు ఇచ్చారు. తను 12 మ్యాచ్లు ఆడాడు. కానీ ఆ 12 మ్యాచ్ల్లో 19 వికెట్లు తీశాడు. పర్పుల్ క్యాప్ రేస్లో 8th పొజిషన్లో ఉన్నాడు. 12 మ్యాచ్లు ఆడి 8th పొజిషన్లో ఉన్నాడు అంటే ఎంత సూపర్ బౌలింగ్ వేసాడో అర్థం చేసుకోవచ్చు. నిన్న ఫైనల్లో కూడా 4 ఓవర్లు వేసి జస్ట్ 27 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు ఆర్సీబీ తరపున. ఈ మ్యాచ్లో తనే ఎక్కువ వికెట్స్ తీశాడు. ఈ సీజన్లో చూసుకుంటే తను ఎక్కువ మిడ్ ఓవర్లో బౌలింగ్ వేశాడు. మిడ్ ఓవర్లో అపోజిషన్ టీం మిడ్ ఆర్డర్ వికెట్స్ అన్ని తనే ఎక్కువ తీశాడు. నిన్ను కూడా సెట్ అవుతాడో అనిపించుకున్న రాహుల్ తెవేటి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే తనే సూపర్గా ఆడాడు. 68 రన్స్ కొట్టాడు. ఈ మ్యాచ్లో మాత్రానికి రసిక్ దార్ తనని వెంటనే అవుట్ చేశాడు. రషీద్ ఖాన్ గురించి మన అందరికీ తెలుసు. తను లాస్ట్లో ఎలాంటి ఫినిషింగ్లు ఇస్తాడో, 6లు ఎలా కొడతాడో. సో తను కూడా రషీద్ ఖాన్ కూడా రసిక్ దారే అవుట్ చేశాడు. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ కూడా ఆర్సీబీ టీంలోనే ఉన్నాడు. కానీ ఎస్దాయలు ఉండటం వల్ల తనకి ఎక్కువ ఛాన్సులు రాలేదు. ఈ సీజన్లో చూసుకుంటే ఫస్ట్లో తనకి ఛాన్సులు రాకపోయినా తర్వాత 12 మ్యాచ్లో 19 వికెట్లు తీసుకొని తను మాత్రానికి ప్రూవ్ చేసుకున్నాడు. తనకి ఛాన్స్ వచ్చిన ప్రతి మ్యాచ్ తను వికెట్లు తీశాడు. చూడాలి మరి ఈ పర్ఫార్మెన్స్తో తనకి టీమిండియాలో ఛాన్స్ వస్తుందో లేదో.